విభజన ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చింది. డెడ్లైన్ లోపే వర్క్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఇదే టైంలో ఉద్యోగుల విభజన చాలా కీలకంగా మారింది. ఏ ప్రాతిపదికన వీరిని విభజించాలనేది హాట్ టాపిక్ అయింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలనే డిమాండ్ను టీ ఎంప్లాయీస్ నుంచి బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పెద్దలను కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. ఒకే బిల్డింగ్లో 2 ప్రాంతాల ఉద్యోగులు పనిచేసేలా భవనాలు పంపిణీ చేస్తారనే ప్రచారం టీ ఎంప్లాయీస్ను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒకే భవనంలో ఆంధ్ర ఉద్యోగులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. వేర్వేరుగా భవనాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యోగులు చెప్పిన విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లేఖ కూడా రాస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతున్నారు వీళ్లు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా ఈ నెల 16న కౌంటింగ్తో నేతల భవిష్యత్ తేలిపోతుంది.